అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. మనం విషయంలోకి వెళ్ళే ముందుగా నేను ప్యానెల్లోకి ఫస్ట్ అమృత్ సిద్ధి గారిని ఆహ్వానించి తర్వాత మనం విషయంలోకి వెళ్దాం. నమస్కారం అన్న. శుభ ఉదయం. బ్రహ్మముహూర్త కాలం అనుకుంటా ఇది. ఇది మనకు రోజు అలవాటైన కాలమే. ఎనీవే ఫస్ట్ అందరికీ కూడా అంతే. ఇవాళ కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసా. అంతే, కొంచెం ముందర అంతే. సో విషయం ఏంటంటే, నేను మన హిందూ బంధువులందరికీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, మీరు నన్ను ఈ వీడియో పూర్తయిన తర్వాత ఎట్లా తీసుకున్నా పర్వాలేదు. బట్ మీరు ఒకవేళ మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇట్లనే ఉండాలి అనే ఆ చట్రంలో మాత్రం ఉండే రకం నేను కాదు. నేను ఇట్లనే ఉంటా. నేను హిందూ బంధువులకి ఇది చెప్తున్నా. ఇంకా ప్రస్తుతం మనం సైద్ధాంతికంగా విభేదిస్తున్నటువంటి ఈ క్రైస్తవ భావజాలాన్ని క్రూరత్వంగా మార్చుకున్న ఈ ఎదవలందరికీ చెప్తున్నారే, పాస్టర్ నా కొడకల్లారా, ఇది మీకోసం మాత్రం కాదు. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ప్రవీణ్ పగడాల. కాబట్టి ఆయనతో ఉన్నంత పర్సనల్ బాండింగ్ మీ అందరితో నేను మొన్న అంటే మీరు అప్పుడు ఆఫీస్లో ఉన్నారు, మేము గోపి అన్న వాళ్ళ లైవ్లో ఉండే, అంటే ఆయన చనిపోయిన రోజు మనం లైవ్ పెట్టిన రోజు. మొన్న నేను మాట్లాడిన మాటలు ఏం మాట్లాడినా అనేది ఒకసారి ఫస్ట్ వినిపిద్దాం. వాట్ యు సే? ప్రవీణ్ పగడాల గారి గురించి. ఓకే, అవును, ఇది మొన్న గోపి గారి లైవ్ లో మీరు మాట్లాడని చెప్పారు కదా. అప్లై చేయండి ప్రవీణ్. ఎస్, మొన్న మీరు ఆ రోజు ఆఫీస్లో ఉండే, లేట్ అయిపోయింది, చూడలే అసలు ఏమి. అవును, మనకు కూడా టైం దొరకలేదు ఏం మాట్లాడినా అని డిస్కస్ చేసుకునేంత. సో అది డైరెక్ట్గా మీరు కూడా వినండి ఒకసారి. అప్లై చేయండి అన్న. I am terribly upset. Yeah. Terribly upset. ఇది మొన్నటిది. Yes. సార్ నెక్స్ట్ ఎవరైనా చెప్తారా అండి? యా, నాకైతే పర్సనల్ గా ప్రవీణ్ అన్న ఇప్పుడు అంటే అసలు ఈ హిందుత్వ ఇదంతా తెలియక ముందు నుంచే తెలుసండి. తెలంగాణ యాజిటేషన్ లో ఉస్మానియా క్యాంపస్ లో మేము ఉన్నప్పుడు ఆయన రెగ్యులర్ గా, అంటే మాకు అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది బాగా ఫేమస్. అది తెలంగాణ యాజిటేషన్ చేసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అక్కడ ఆయనది చిన్న చర్చ్ వాళ్ళు ఉండేది. నాకు అప్పుడు ఆయనకి పరిచయం ఏంటంటే, నేను చర్చ్ అని మాత్రమే చెప్తున్నా, ఇంకేం ఎక్స్ట్రా వివరాలు చెప్తలేను. బికాజ్ ఇక్కడ ఎవరికి మళ్ళీ మన పర్సనల్ విషయాలు తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చర్చ్ వరకే ఆపిన. ఏ చర్చు, ఆ పక్కనేముంది, యూతలేముంది, అవన్నీ అవసరం లేదు. అంటే సమ్ డీసెంట్ గా హీ ఆల్వేస్ వేర్ కోట్స్, ఏదన్నా మన వాళ్ళు అడిగితే ఎంబడే అరేంజ్ చేసి పెడతాడు. ఈ టైప్ ఆఫ్ ఇంప్రెషన్, నా ఫస్ట్ ఇంప్రెషన్ అది. అండ్ ఆ తర్వాత రాను కూడా తెలంగాణ వచ్చేసింది. ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వచ్చేసినాం మెల్లిమెల్లిగా. అప్పుడెప్పుడో 2010. అరే అంతెందుకు పోయి పచ్చిగా చెప్తున్నా, మేము తెలంగాణ హెజిటేషన్లు ఉన్నప్పుడు అక్కడ కొట్లాటలు అయినప్పుడు ఫస్ట్ పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెట్టేది మా మీదనే ఉంటుండే. అప్పుడు మేము ఏం సేఫ్ సైడెడ్గా ఏం చేసుకుంటుండే అంటే, ఫస్ట్ ఎవ్వరికి దొరకని కొన్ని బస్తీలు ఉంటాయి అక్కడ పోయి దాచుకోవడానికి. అక్కడ దాచుకుంటే మాకు కొన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ అవసరం ఉంటుండే ఆ 2-3 days మేము వెళ్ళిపోవడానికి. అందులో మా బాల్క సుమన్ ఉన్నాడు, నేను, చాలా మంది, అసలు ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు అయిపోయారు అందరూ. అది కాదు డిస్కషన్. దాంట్లో భాగంగా ప్రవీణ్ గారు హీ మేడ్ హిజ్ ఓన్ కాంట్రిబ్యూషన్ ఫర్ సో కాల్డ్ హిజ్ ఫ్రెండ్స్. 16-17 ఆ టైంలో ఒక్కసారి మధ్యలో ఏదో ఫంక్షన్ లో కలిసినప్పుడు హీ వాజ్ డిస్కసింగ్ అబౌట్ ద న్యూ కిడ్స్, అంటే అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్న సంగతి కూడా చెప్పాడు. అప్పుడు ఐ థాట్ వెరీ గ్రేట్ఫుల్. అంటే నాకు అదొక రకమైన ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. అది నా పర్సనల్ గా నాకు ప్రవీణ్ అన్నకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అంటే నా లైఫ్ లో. బట్ వన్స్ ఆఫ్టర్ ఈ డిబేట్లు, వాళ్ళ టీవీ ఛానల్ ఉందని తెలుసు. కానీ టీవీ ఛానల్ అంటే మేము ఏమనుకుంటామండి, మామూలు న్యూస్ ఛానల్ ఇట్లా అనుకుంటాం. అప్పట్లో మాకు జీసస్ అంటే కూడా పూర్తిగా తెలియదు. సో తర్వాత రాను ఈయన చేసిన డిబేట్లలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే అవి చూసి విసిగి వేసారిపోయి, ఆహా ఇట్లయితే కాదు, ఇంకా నేను కూడా చేయాల్సిందే అని చెప్పి మెల్లిగా
హీ స్టార్టెడ్ డూయింగ్ వాట్ ఎవర్ ఇప్పుడు జనాలు చూసేది. బట్ లేటర్ ఆన్ ఆ తర్వాత కూడా నేను ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడాలి అనే సందర్భం వచ్చినప్పుడు మాక్సిమం తగ్గించుకునే మాట్లాడేది. మిగతా ఎవరి గురించి అయినా నేను ఏది పడుతుంది మాట్లాడతా, కానీ ప్రవీణ్ అన్న గురించి నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఆయన ఎంత పిచ్చి వాగుతున్నా కూడా అరే పోనీతి మంచి కదా నా బేసిక్ నేచరే అట్లాంటిది. వాడిని తప్పులు చేసినా వాడు పర్సనల్లీ మంచివాడైతే కొద్దిగా కాపాడుకునే హృదయం మనకు ఉంటది. బేసిక్ గా హిందువుల్లో భాగం అది. సడన్లీ నేను మీటింగ్ లో ఉండగా మన ఫోన్ ఇవాళ ఎక్కువ చూసుకోలేదు నేను, అప్పటికే చాలా మెసేజ్లు వచ్చినాయి. చూస్తే నేను ఫస్ట్ జోక్ అనుకున్నా, ఎవరో పిచ్చిగా ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారేమో అని. ఈ క్రిస్టియన్ ఛానల్స్ ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు దెన్ ఐ గాట్ టు నో ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని. బట్ పర్సనల్ గా నేనైతే చెప్తున్నానండి, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ ఇన్ పర్సనల్ లైఫ్. బట్ ఆఫ్ కోర్స్ మనందరికి తెలిసిన విషయమే, సనాతన ధర్మం గురించి వేరే ఇతర మతాల గురించి కూడా ఆయన మాట్లాడే విధానం అది ఎవరికి నచ్చదు. ఆయా మతాల్ని పాటించే వాళ్ళకు ఆ విషయంలో సైద్ధాంతికంగా ఖచ్చితంగా విభేదించే వాళ్ళం, అందరం విభేదిస్తుండే. బట్ ఇన్ అ పర్సనల్ వే మంచి పర్సన్ అయితే మిస్ అయ్యిండు. అంటే తను పోవడం వల్ల చాలా మందికి ఉపాధి లేదు ఇవాళ. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఆ విషయంలో నేను ఆయనకి సద్గతి ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. ఇది నా ఓపెనింగ్ స్టేట్మెంట్ అండి. ఇది నేను ఆయన చనిపోయిన రోజు మాట్లాడిన మాటలు. అమృత్ సిద్ధి గారు, ఇందులో మీకు ఏమనిపించింది? దీంట్లో నాకైతే ఆ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తితో పరిచయం లేకపోయినప్పటికీ కూడా మనం మొన్న నిన్న కూడా మాట్లాడుకున్నట్టు, నిన్న రాత్రి అనుకుంటా, ఆ మనిషి ఎవరైనా కూడా బతికున్నంత కాలం ఎన్ని పాపిష్టి పనులు చేసినా, మీరు దీంట్లో ఒక మాట ఉన్నారు, ఇతర మతాల గురించి చాలా అవహేళనగా మాట్లాడినా కూడా అతని వల్ల ఎక్కడో ఒక మంచి జరుగుతోంది, దాన్ని వదిలేద్దామని చెప్పన్నారు. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే కనుక మనిషి లేడు. ఇప్పుడు లేని మనిషి గురించి ఇంకా అసలు మాట్లాడాల్సిన పని లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఆ భావజాలం, పనికిమాలిన భావజాలం గనక వెళ్తూ ఉంటే ఆ భావజాలాన్ని బతుకున్నప్పుడైనా ప్రశ్నించాలి, చచ్చిపోయినప్పుడైనా ప్రశ్నించాలి. తర్వాత ఆ మనిషి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకా తప్పది. వెళ్ళిపోయాడు ఆయన, శరీరం వెళ్ళిపోయింది అంతే. అది ఆయన యేసు నమ్ముకున్నాడు కాబట్టి ఎక్కడికైనా పోయాడు అని మనకు సంబంధం లే. బట్ మీరు చెప్పిన దాంట్లో అయితే చాలా సూటిగా ఉంది, మీకు పర్సనల్ గా తెలుసు అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన కొన్ని మంచి పనులు చేశారని చెప్పారు, మీకు నచ్చుంటాయి. నాకైతే తెలియదు కాబట్టి ఆయన మీద నాకు ఎలాంటి వ్యూ లేదు. లేకపోయినా కూడా చచ్చిపోయిన మనిషి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అతని భావజాలాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. దాంట్లో మాత్రం బికాజ్ ఆ చూసిన తర్వాత కూడా ఐ మైట్ హ్యావ్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్, వన్స్ ఐ కాల్డ్ హిమ్ ఆల్సో ఇన్ 2021. ఐ కాల్డ్ హిమ్ పర్సనల్లీ. అది నేను ఇప్పుడు ఆ రికార్డుని ప్లే చేసి జనాలకు చూపించాల్సిన అవసరం లేదు, చనిపోయిన మనిషి గురించి ఎందుకు. ఐ వాజ్ సేయింగ్ హిమ్ దట్ కి నేను కూడా ఇప్పుడు మీకు ఆపోజిట్ గా వచ్చేసిన, ఐఎమ్ రెడీ విత్ యువర్ బైబుల్ అని చెప్పి ఐ వాజ్ ఛాలెంజింగ్ హిమ్ అండ్ హీ వాజ్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. लाइट ले लो, कई को तो भी भाई अपन पुराना दोस्त है, कई को अपने को. दिस वाज द టోటల్ కాన్వర్జేషన్, ఓవరాల్ కాన్వర్జేషన్. అది ఇప్పటికీ నా ఫోన్లో ఉంది, కానీ నేను ఎప్పుడు అది బయట పెట్టలేదు. ఎందుకంటే దాంట్లో పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకున్నాం, వాళ్ళ ఇంట్లో గురించి, మన ఫ్యామిలీ గురించి, మా యాజిటేషన్లో ఉన్న దోస్తుల గురించి, అప్పుడు ప్రజెంట్ ఉన్న మినిస్టర్ల గురించి చాలా జరిగింది డిస్కషన్. అసలు ఈ జనాలకంతా ఎందుకు చెప్పాలా మనం అని చెప్పి వదిలేసినాం. అంత పాజిటివ్ వేలో మనము మొన్న మాట్లాడితే అన్నా, ఇవాళ ఉదయం నుంచి అంటే ఒక రకంగా ఒక సైడ్ ఏం పీకుతుందంటే, అరే ఒక మనిషి చచ్చిపోయిండు, వీళ్ళేమో మర్డర్ అంటున్నారు. ఏం జరుగుంటుంది అబ్బా పాపం, మర్డర్ ఎవడు చేసినా అది మర్డరే. దో హీజ్ ఎ హిందూ, హీజ్ ఎ ముస్లిం, హీజ్ సో కాల్డ్ ఎవరైనా క్రిస్టియన్, ఎవడైనా తప్పే. అంత చూస్తుంటే ఆ హాస్పిటల్ దగ్గర ఆ నా కొడుకులు వేసిన వేషాలకి నేను ఇవాళ గోపి అన్న ఛానల్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. చాలా ఆవేశంతో ఇచ్చిన. కొద్దిగా ఈ స్టేట్మెంట్ వరకు మాత్రం కొద్దిగా ఎవరన్నా పిల్లలు ఉంటే కొద్దిగా దూరంగా పెట్టి వినండి అమ్మా. ఇది వినిపిస్తున్నానన్న ఇవాళది ఇది. ఓకే, అండి అందరికి శుభ సాయంత్రం అండి. అఫ్ కోర్స్ ఇది మనకి శుభం కాదు, పొద్దు నుంచి
మన పనులలో ఎక్కడ మనం పనులలో ఉన్నా కూడా పాపం అక్కడ ఏమన్నా రిపోర్ట్ వచ్చిందా, పాపం ఏమన్నా మర్డర్ అంటున్నారు, ఏమన్నా మర్డర్ అయిందా. నిన్న సాయంత్రం ఇదే సమయానికి మనం లైవ్ పెట్టినప్పుడు ప్రగాఢమైనటువంటి సానుభూతితో గురువు గారైనా, నేనైనా, మీరైనా ప్రేమతో ఆయన మీద ఉన్నటువంటి పర్సనల్ ప్రేమతో ప్రేమను చూపించినాం. కానీ ఇలా పొద్దున్న నుంచి పాస్టర్ నా కొడుకులు చేసిన పని చూస్తుంటే విరక్తి వచ్చిందండి నాకు. చిచ్చి, నా కొడుకుల మీద మనం ఎందుకురా జాలి చూపించాలని. అప్పుడప్పుడు గోపి అన్న అంటూ ఉంటాడు, నువ్వు అనవసరంగా కారిపోతా ఉంటావు, అదేం దెంగవి నా కొడుకులతానా, పిచ్చిముండా కొడుకులు, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే నిన్నే ముంచేస్తారని. కరెక్టే అనిపించేయాలి పొద్దున్న నుంచి. సరే, ఇవన్నీ పక్కకు పెడితే ఈ పాయింట్స్ మీరు కవర్ చేసిండ్రు. ఒక 2 విషయాలు చెప్పాలి సార్. నాకు అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ వ్యవస్థ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడికి వచ్చిన క్రిస్టియన్లు అని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ క్రిస్టియన్ సర్టిఫికేట్లు ఉన్నాయా? నా కొడకల్లారా, ఇలా పొద్దుగాల హాస్పిటల్ కాడికి వచ్చిన ఒక్కొక్క లంజా కొడుకుని అడుగుతున్నా నేను క్రిస్టియన్ అని చెప్పి మోకాళ్ళ ప్రార్థనలు వేసుకొని అడ్డగోలు కూతలు కూసిన నా కొడుకులందరిని అడుగుతున్నా నేను. మీ అందరికి క్రిస్టియన్ సర్టిఫికెట్లు ఉన్నాయారా లంజా కొడకల్లారా? రెండోది, ఒక క్రిస్టియన్ పాస్టర్ గారు చచ్చిపోతే ఎస్సీ కమిషన్ కి ఏం సంబంధం అండి? మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, సిగ్గులేదండి మీకు? మన ఎస్సీలకు ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మా పీటర్ పాస్టర్ గారు ఉన్నారు, ఆశ్లేష గారు, ఆయన ఒక మాల, ఆయనకు కూడా కష్టాలు ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ కష్టాలు చూడండి, సిగ్గు అనిపించాలి కొద్దిగా. కులానికి మతానికి సంబంధం లేదనే చచ్చు మాటలు మాట్లాడితే పొయ్యి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో తెలుసుకోండి, సుప్రీం కోర్టుతో తెలుసుకోండి. నా కొడుకల్లారా, 1950 ప్రెసిడెంట్ రోడ్లు పోనంత వరకు ఎవడైతే మతం మారిండో, ఇది దేశం మతం కానిది, అది ఇస్లాం కావచ్చు, ఇంకేదన్నా మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఈ మతంలో పోయిన ప్రతి లంజా కొడుకు సర్టిఫికెట్లు మార్చుకొని తీరాలి. లేకపోతే యాజ్ పర్ రూల్ నా కొడుకులారా మీరు ఏదైతే ఉందో ఆ శిక్ష మీరు భరించి తీరాల్సిందే. ఎవడు పడతాడు ఎగేసుకొని వచ్చేసి నేను క్రిస్టియన్ అని జబ్బలు జరుచుకుంటున్నారు నా కొడుకులారా, మెడల మీద ఇచ్చి దెంగేటోళ్ళు లేక. ఐ రిక్వెస్ట్ అవర్ గవర్నమెంట్ అండ్ MRO డిపార్ట్మెంట్ టు కైండ్లీ టేక్ సమ్ ఇనిషియేటివ్. ప్లీజ్ సార్, వి అర్జ్. నో, it's being very difficult situation right now. You can't even see. రేపు పొద్దున ఇప్పుడు ఈ హాస్పిటల్ దగ్గర కాబట్టి గుంపు జరిగిందండి, రేపు పొద్దున ఎక్కడో ఒక మత విద్వేషం జరుగుతుంది, మీరు అసలు వాళ్ళని డివైడ్ చేయలేరు. అట్లీస్ట్ ముస్లిమ్స్ హిందూస్ గొడవలు జరిగితేనన్నా వీడు ముస్లిం అని వాడు ఆధార్ కార్డు లో ఉంటది, వీడు హిందూ అని వీడి ఆధార్ కార్డు లో ఉంటది. హౌ కెన్ యూ జస్టిఫై? ఒక క్రిస్టియన్ నా కొడుకు, వాడు ప్రతి వారం చర్చికి పోతాడు, రోజుకు 2 పూటల ప్రార్థన ఇళ్లలో చేసుకుంటాడు, పేరుకు మాత్రం వాడు హిందూ అని ఉంటది వాడి క్యాస్ట్ సర్టిఫికెట్ లో గాని వాడి ఆధార్ కార్డులో గాని. రేపు పొద్దున గొడవలు జరిగినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారండి? హిందువులు కొట్టుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ప్లీజ్ సార్, మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. మేము మొత్తుకుంటూనే ఉన్నాం సార్, ఇది ఇప్పుడు కాదు, మేము గత 2 సంవత్సరాల నుంచి పిచ్చి పట్టిన కుక్కల్లాగా మా దగ్గర డబ్బులు లేకపోతే చందాలు వేసుకుంటూ చర్చిల ముందు పోస్టర్లు పెడుతుంటే లంజా కొడుకులు చించేస్తున్నారు సార్. మంట మండదా మాకు? మీరేం చేస్తున్నారు? ప్రభుత్వాలు మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే ఆ నా కొడుకులు చింపేసుకుంటున్నారు. సిగ్గు లేకుండా మీరు మా మీద పడుతున్నారు. ఇంకా ఆ నా కొడుకులు హాస్పిటల్ ముందుకు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు బయట ఒక 4గురిని పెట్టి, నువ్వు హిందువా క్రిస్టియనా, తీరా నీది ఆధార్ కార్డు అని అడిగితే అయిపోదా? ఒక్క రోజులో వాషౌట్ అయిపోయేటోళ్ళు నా కొడుకులంతా. MRO గారు తలుచుకుంటే క్షమించాలండి, ఎమోషనల్ అయ్యి ఉంటే. నాకు ఈ టాపిక్ తీసుకుంటే కోపం వస్తుంది సార్. ఇది ఇవాళ నేను మాట్లాడాల్సి వచ్చినటువంటి మాటలు. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రవీణ్ పగడాల. ఎందుకు వచ్చింది అసలు డిస్కషన్? ఎందుకు వచ్చింది ఇవాళ? అదేనండి, పొద్దున్న నుంచి ఆ హాస్పిటల్ చుట్టుముట్టు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా ఆ క్రిస్టియన్లు అనే పేరు మీద వీళ్ళందరూ వస్తున్నారు. నా బిగ్గెస్ట్ డౌట్ కాదు, ఐ బెట్ దిస్, నేను బెట్టేస్తా, ₹1,00,00,000 బెట్టేయమన్నా నేను బెట్టేస్తా. అక్కడ నా కొడుకులకి కూడా BCC సర్టిఫికేట్ కానీ క్రిస్టియన్ సర్టిఫికేట్ కానీ ఉండదు. చాలా బాధ కల్పించింది నాకు. అరే, నా కొడుకులు ఇంతమంది ఒక హాస్పిటల్ కాడ దొరికిర్రు, MRO వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి వచ్చి, బాబు నీది ఒకసారి ఆధార్ కార్డుది, బాబు నువ్వు ఆధార్ కార్డుది, నువ్వు క్రిస్టియన్ అని చెప్తున్నావు కదా, రాసి ఇచ్చేరా అని చెప్పి సర్టిఫికేట్ రాసి ఇచ్చి వాళ్ళ ముఖాల మీద కొట్టేస్తే అయిపోతుంది కదా.
ఆవేదన అది. దగ్గర దగ్గర అంచనా 15,000 మంది దాకా వచ్చిరంట. ఒకే దెబ్బతోటి 1 గన్ షాట్ అయిపోతుండే కదా అని ఒక బాధ. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది, కులం వేరు మతం వేరు, ఈ సొల్లు ఇదంతా చాలా బాధ అనిపించింది. అది కూడా ఒక శవాన్ని అడ్డం పెట్టుకొని వచ్చి నాటకాలు చేస్తున్నారు ఆడ హాస్పిటల్ ముంగట. అండ్ ఈ యూట్యూబ్ వాళ్ళకు కూడా దయచేసి నా రిక్వెస్ట్ అండి, లోపల ఉండే మ్యాటర్ ఒకటి, బయట మీరు పెట్టే తమ్నేల్ ఒకటి. కర్రతో కొట్టి చంపాడు, ఆ సుమంటి ఓడైతారని నీకు దాని నమ్రాణ ఆయన దూత. ఒక్కటే కంటెంట్ 10 ఛానళ్ళు 10 తమ్నైల్ లేచి ఎవరిని బీపీ హై చేద్దాం అనుకుంటుర్రా మీరంతా? మీ కడుపులు నింపుకోవడానికి. అక్కడ ఎమోషన్స్ ఉంటాయి అఫ్ కోర్స్. అంటే ఇదంటే ఓ క్రిస్టియానిటీకి సంబంధించింది, రేపు ఇస్లాము, రేపు హిందూ, అది పక్కకు పెట్టి ఏదన్నా నేను రెగ్యులర్గా గమనిస్తూ ఉన్నా ఈ ప్యాటర్న్. ఏదన్నా ఒక ఇష్యూ ఉంటే, ఇప్పుడు నిన్న మొన్న ఒక అఘోరి ఇష్యూ ఏదో నడుస్తోంది, ఆడు 10 ఛానళ్ళల్లో విత్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ పెడుతున్నాడు. ఒక్కో దాంట్లో వాని క్రియేటివిటీ ఇక్కడ వాడాలి. నీ అబ్బా వద్దురా బాబు. దయచేసి లోపల కంటెంట్ ఏముందో దానికి లింక్ అయ్యేటట్టు, సింక్ అయ్యేటట్టు అట్లా పెట్టుకొని సావండి. లైకులు వ్యూల కోసం చచ్చిపోకండి. సో ఇది జరిగిందన్న, అందుకని కోపం వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే నేనైతే ఒకటి చెప్తున్నానండి, క్రిస్టియన్ సమాజంలో ఉన్న సామాన్య క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, బాబు మీకు దయచేసి మేము చెప్తున్నాం, మీరు తెలిసిపోయినరో తెలియకపోయినరో మతం మారి వెళ్ళిపోయినరు, నో ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు. మీరు పోవడం వల్ల ఈ దేశానికి వచ్చినటువంటి నష్టమేం లేదు. మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తే దేశానికి వచ్చే లాభమేం లేదు. నువ్వు ఏ మతంలో ఉన్నా ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. ఇది సోఫార్ క్లియర్. కాకపోతే నువ్వు ఏదైతే బుక్కులో యేసు దేవుడని ఒకరు, యెహోవా దేవుడని ఒకరు, లేదా పరిశుద్ధాత్మ దేవుడని ఒకరు, మీ సిద్ధాంతాలు మీకు మీ ఇష్టం నమ్ముకొని పోతున్నారు కదా. అక్కడ ఒక మాట ఉంది, నువ్వు నిజాయితీగా బతుకురా భయ్ అని చెప్పి. యేసు కూడా చెప్తాడు ఆ మాటలు, అబద్ధం ఆడొద్దురా భయ్, నిజం చెప్పండి రా భయ్ అని. నువ్వు నిజాయితీగా బతకకుండా అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నావు నువ్వు. నీ పేరేంద్ర అంటే వెంకటేషు, నీ పేరేంద్ర అంటే శ్రీనివాసు, చర్చిలో నీ పేర్లు ఏమున్నాయి? నీ మనస్సుకు నువ్వే ఆలోచించుకో మిత్రమా. నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. మీరు నిజాయితీ గల క్రైస్తవుల్లాగా, నాకు మొన్న ఈ మధ్యలో ఎప్పుడో కూడా అనుకుంటా ఒక ఫోన్ వచ్చింది, ఆయనకి ఆధార్ కార్డులో హీఈస్ క్రిస్టియన్, దాంట్లో కూడా క్రిస్టియన్, అన్నిట్లో క్రిస్టియన్. ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన, రీసెంట్ వీడియోస్లో ఉంటుంది అనుకుంటా, చెక్ చేసుకోండి. అది ప్రశాంతంగా చెప్పిన, వాళ్ళకి ధైర్యం కూడా ఇచ్చిన. నాకు మీరంటే కోపం లేదు, మీ సిద్ధాంతం అంటే కోపం ఉంది, ఓకే, అది సైద్ధాంతికంగా మనం కొట్లాడుకుందాం. అది మీరు గెలుస్తారా మేము గెలుస్తామా తర్వాత సంగతి. బట్ బతికే జీవనాన్ని ఒరిజినల్గా బతకండి, అబద్ధపు జీవితాలు బతకకండి. మా పాస్టర్ ఉన్నాడు కదా చూసుకుంటాడు, మా యేసు ఉన్నాడు కదా చూసుకుంటాడు అంటే అస్సలు చూసుకోడు. ఇలా ప్రవీణ్ పగడాల గారికి ఏమైందో మీకు కూడా అదే అవుతుంది. దయచేసి ఇది నా అప్పీల్ కింద తీసుకోండి. మీరు ఏ దేవుణ్ణన్నా మొక్కుకోండి, ప్రాబ్లం లేదు, కానీ నిజాయితీగా ఉండండి. ఇది నా కంక్లూజన్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు ఆల్రెడీ చర్చ్లో ప్రవీణ్ పగడాల గారిది పార్థివ దేహాన్ని అందరు సందర్శిస్తూ ఉన్నారు, నేను గమనిస్తూనే ఉన్నా. బట్ ఏం చేస్తాం, ఇప్పుడు అక్కడ పోతే బాగుండదు, మళ్ళీ పెద్ద పంచాయతీలు కొట్లాటాలు అని చెప్పి పోవట్లేదు. డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఇన్ ఎ పర్సనల్ వే నాకు ప్రవీణ్ గారు అంటే చాలా గౌరవం అయితే ఉంటుందండి. అదైతే పోదు, ఎవరో వచ్చి చెప్పినంత మాత్రాన. ఒకవేళ అభిమన్యు గారు మీరేంటండి ప్రవీణ్ పగడాల పర్సనల్ ఒపీనియన్లో పాజిటివ్ ఉందంటున్నారంటే, అవుబై నేను ఇక్కడ రాకముందు నుంచే నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ఇక్కడికి వచ్చినంత మాత్రాన మారాలని లేదు కదా. ఇట్ డజంట్ మీన్, ఒకవేళ అట్లా అనుకుంటే ఇవాళ నేను ఇట్లా ఉండి రేపు పొద్దున నేను ఇంకేదో చేస్తున్నప్పుడు కూడా ఇదంతా దరిద్రం రా అన్నాను అనుకోండి, మీకు కోపం రాదా? అదే కదా ఇప్పుడు మనము ఈ సోకాల్డ్ మతం మారినోళ్ళు సాక్ష్యాలు చెప్తుంటే మనం ఎందుకు తిట్టుకుంటున్నాం వాళ్ళని? ఆడు మతం మారిపోగానే మన దేవుళ్ళు, అప్పటిదాకా పూజించిన దేవుళ్ళు కాకుండా పోతున్నారు వాడికి. వింటున్నాం కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ క్యారెక్టర్. నేను క్యారెక్టర్ని ఖచ్చితంగా ఇంకా దాన్ని అయితే కోల్పోనండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, హీఈస్ డేంజరస్ గాయ్ అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ ఏ డేంజరస్ గాయ్, బికాస్ ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ ఈజ్ మై కంక్లూజన్. అన్న ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ కంక్లూజన్ పాయింట్.
కంక్లూషన్కి వచ్చేలాగా కూడా లేదు మీరు చెప్పింది. ఇప్పుడు సరే, నిన్న చెప్పింది మళ్ళీ ఇంకోసారి చెప్తా. తర్వాత అది నాకు అనిపించింది పర్సనల్ థింగ్. అది అఫ్ కోర్స్ ఇట్ వ్యారీస్ బట్ అది ఎలాగైనా ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా కూడా ఏ మతాన్నైనా, అట్లీస్ట్ ప్రపంచం కాకపోయినా కూడా మన భారతదేశంలో ఎవరికైనా ఏ మతాన్నైనా కూడా నమ్ముకునేటువంటి హక్కు వాళ్ళకుంది. పాయింట్ నెంబర్ 1. రెండో ముఖ్యమైనటువంటి విషయం, నీకు నచ్చినటువంటి మతాన్ని నువ్వు యెహోవాని ఆరాధించుకుంటావా, ఇంకొకళ్ళనా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏ రకంగా చేసుకుంటావో చేసుకో. అది నీకున్నటువంటి పూర్తి హక్కు. అది నీకు మతాన్ని ప్రచారం చేసేటువంటి హక్కు కూడా ఉంది నీకు. దాన్ని కూడా ఎవరు కాదనట్ల. కాకపోతే పరిమితులకి లోబడి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ పరిమితులు ఏమిటి అంటే, ఒకటి క్రమశిక్షణ ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇదిగో నా దేవుడు ఇది, నా దేవుడు మాత్రమే గొప్ప అనేటువంటి పిచ్చకూతలు కూసేటువంటి అధికారం నీకు లేదు. నైతికతని దెబ్బతీసేటువంటి హక్కు నీకు లేదు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి హక్కు నీకు లేదు. ఇవన్నిటినీ కూడా ఈ లిమిట్స్ క్రాస్ చేయకుండా నీకు నచ్చినట్టుగా చక్కగా నీ ఇంట్లో ఆరాధించుకుంటావా, ఓ చర్చ్ పెట్టుకుంటావా, ఆ చర్చిలో జనాలతో నీకు నచ్చినటువంటి నీ సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా పెట్టుకుంటావా, ఏదైనా చేసుకో, తప్పేం కాదు. దీని మీద కొంత బాధ్యత అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా. బాధ్యత అంటే నీ మతం నీకు గొప్ప అన్నంత మాత్రాన పరాయి మతాన్ని నువ్వు తక్కువగా చూస్తున్నావు అంటే, పరాయి మతం వాడు ఏది కూడా ప్రేమగా వచ్చి నువ్వు తూ అని చెప్పి ఉమ్మేస్తే తుడుచుకుని పోవడానికి పక్కన ఇంకొక మతాన్ని ఫాలో అయ్యేవాడు అంత సిగ్గు లేకుండా బతకాల్సిన అవసరం లేదు. హిందువుల్లో బతకాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ జోలికి రానంతసేపు, పక్క మతం జోలికి రానంతసేపు కూడా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నీ చర్చలో నువ్వు చేసుకో. నేనెవడు ఏమండు, నీ గురించి అసలు ఎవడూ మాట్లాడు. బయటకు వచ్చిన తర్వాత మనుషుల్లో ఉందని చక్కగా, నష్టమేం కాదు. బయటకు వచ్చి మావాడి దేవుడు మిగతా అన్ని కూడా సైతాన్లు అన్నప్పుడు మాట్లాడకపోతే, హిందువులు మాట్లాడకపోతేనే తప్పది. ఎన్నాళ్ళు ఇలా ఉంటారు సిగ్గు లేకుండాను? అది సిద్ధాంతానికి సంబంధించి. అలా అని చెప్పి వ్యక్తిగతంగా వాడు ఒక 100 మంచి పనులు చేస్తూ ఉంటే ఆ 100 మంచి పనులని కూడా తిట్టాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి మీద పగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి అనేటువంటి వాడు ఏదో చేస్తున్నాడు, వాడికి ఉన్నటువంటి పనికిమాల సిద్ధాంతాన్ని వాడు తప్పు చేస్తుంటే, ఎవరైనా నువ్వు చేసేది తప్పు అని చెప్పి ప్రశ్నించకపోతే అక్కడ తప్పు అవుతుంది ఖచ్చితంగా. లేదా ఇంకొకటి, ఏదో ఒకవేళ కనుక నా మతాన్ని నమ్మకపోతే గనక నేను తీసుకెళ్ళి ఏదో నరకంలో పడేస్తా, తోటకూర అని చెప్పావు అనుకో, అక్కర్లేదు. ఇది దీని మీద ఆల్రెడీ దీన్ని బలవంతపు మత మార్పిడి అంటారు. అప్పుడు మళ్ళా బలవంతపు మత మార్పిడి ఎవడు చేయట్లేదండి. ఎవడైనా కూడా మత మార్పిడి చేయించుకున్నాడా? ఇదో పనికిమాలిన ప్రశ్న. ముందు దానికి డెఫినేషన్ ఒకటి అర్థమై, ఆ డెఫినేషన్ అర్థమయ్యేది తెలిస్తే వాళ్ళకి, ఆ తర్వాత బలవంతం మత మార్పిడి అనేది వాళ్ళకి అర్థమై చూస్తుంది ఆ పాస్టర్లకి. అది ప్రవీణ్ పగడాల గారా అనేటువంటి మాట తీసేద్దాం. నాకు ఆయన లేడు, మనిషి లేడు. మనం మాట్లాడేది పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాం. ఎవడైనా కూడా నా క్రిస్టియానిటీలోకి వస్తే నీకున్నటువంటి రోగం తగ్గిపోతుంది అని చెప్పి ఆశ చూపించాడు అంటే అది బలవంతపు మత మార్పిడి. అవును. ఒకవేళ గనక నా మతాన్ని గనక నువ్వు ఆచరించట్లేదు అని చెప్తే, ఆచరించకపోతే, నా మతంలో ఉన్నటువంటి దేవుడిని నువ్వు నమ్మకపోతే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకంలో పడిపోతావు అని చెప్పి నిన్ను భయపెడితే అది బలవంతపు మత మార్పిడి. ఆ పనులు నువ్వు చేస్తున్నావు లేదో నువ్వు చెక్ చేసుకోవాలాడా. ఒకవేళ గనక నా మతంలోకి వస్తే ఇప్పటిదాకా నీ సినిమా కష్టాలు ఎన్ని ఉన్నాయి, రేపు పొద్దున్న తెల్లసరి కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్పి నిన్ను నమ్మించి ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో వాడిని తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టి వాడి మనస్సుని పొల్యూట్ చేసి అప్పటిదాకా ప్రశాంతంగా కుటుంబంతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ చుట్టాలతో కలిసి ఉండేటువంటి వాడిని విడిగా బలవంతంగా లాక్కొచ్చి నీకు బెనిఫిట్ వస్తుంది అని చెప్పి తీసుకొస్తే అది బలవంతపు మత మార్పిడి. ఒకవేళ నువ్వు చర్చిలోకి బలవంతంగా తీసుకెళ్లిన తర్వాత నువ్వు మిగతా మతాలు తక్కువ చేసి వాడెవడో పాస్టర్ తిరుమలలోకి వెళ్తాడు. తిరుమలలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూపించి అదిగో అక్కడ ఉంది సైతాన్ అంటాడు. ఒకడొచ్చి దుర్గమ్మ తల్లిని వచ్చి ఇదిగో అక్కడ ఉన్నది సైతాన్ అంటాడు. ఇంకొకడు వచ్చి అక్కడ ఎవడో మతం మారిన తర్వాత వాడు కెమెరా పట్టుకొని వచ్చి వీడియో తీసుకున్నాడు. వాడు ఆఖరి వీడియో అనుకుని తీసుకున్నాడు, వాడు ఇంట్లో పెట్టుకున్నాడు, పర్లా. కానీ పాస్టర్ వచ్చి ఆపేస్తానండి అని చెప్తున్నాడు. అక్కడ లోపలికి వచ్చి ఎవరు? ఆ మతం మారిన వాడు.
వాడు వచ్చే పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే ఆపేస్తారంటే లేదు ఆపకని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉందో అతను ముందర పూజ చేసుకున్నటువంటి ఆ దేవి ప్రతిమలు ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా పలగొ మామూలుగా సుత్తితో పగలగొడుతూ దాని గురించి కంటిన్యూ చేయని చెప్పేసి పబ్లిక్ లో వదిలాడు. దాన్ని అవును. మత మార్పిడి అంటారు. ఇంకొకడు వచ్చి నేను నా కాళ్ళ కింద పెట్టి 200 మొత్తం అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని కూడా నా కాళ్ళతో తొక్కా కొన్ని వందల గ్రామాలు నేను మత మార్పిడి చేశానని చెప్పి రోడ్డు మీద చెప్పుకుంటూ వస్తున్నారు చూసారా, దీన్ని మత మార్పిడి అంటారు. ఒకవేళ నీకు నిజంగా నచ్చి నువ్వు మతాన్ని మారాలి అనుకుంటున్నావు, లేదా వెళ్ళి ట్రై చేయాలనుకుంటున్నావు, దాంట్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నావు, వెళ్లే ముందు అనుకో పాలసీ ఉండేది ఖచ్చితంగాను. అదేంటి నువ్వు ఇక్కడ నుంచి ఒక మతంలోంచి ఇంకో మతానికి వెళ్తుంటే నువ్వు పేరు మార్చుకున్నట్టు ఓ సర్టిఫికేట్ పేపర్లో ఒక గెజిటెడ్ దగ్గర నుంచి నీకు తీసుకొచ్చి పేపర్ ప్రకటన వేయించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కడు కూడా. రెండోది, నువ్వు మతం మారిన తర్వాత దానికి సంబంధించినటువంటి నేను మతం మారానయ్యా అని చెప్పి నువ్వు ఒక లెటర్ రాసుకుని దాని నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అయిపోయింది. ఇంకా దీంట్లో ఏం లేదు, చాలా చిన్న ప్రాసెస్ అది. కానీ అలా చేస్తే నాకేదో బెనిఫిట్స్ పోతాయి, గవర్నమెంట్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అని పోతాయి అనుకున్నప్పుడు ఇంకా నువ్వెక్కడ మతం మారావు, నీకు దేవుడు ఏంటి, దెయ్యం ఏంటి, అసలు నువ్వెందుకు, నీ బతుకెందుకు? దానివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది? బేసిక్గా అక్కడ ఎవరికో రావాల్సిన ఫలాన్ని తీసుకుంటే, ఒకవేళ నువ్వు అనుకునేటువంటి నిజంగా దేవుడే అనుకుంటే అలాంటి దేవుడు వచ్చి పక్కవాడిని దోచుకుని తినమని చెప్తూ ఉంటాడు. అక్కడ ఎవరికో రావాల్సినటువంటి ఫుడ్ని తీసుకుని లాక్కు తినమని చెప్తాడా? నీకు ఇక్కడ చట్టం అట్లా చెప్పట్లేదుగా. నీకు ప్రస్తుతానికి ఓ పాలసీ ఉంది, ఆ పాలసీ నువ్వు ఫాలో అవ్వాలి కదా. మొన్న హైదరాబాద్ లో ఏవో జరిగాయని చెప్పారు, ఏమిటిది ఈ మతం అని చూసుకుంటే అక్కడ క్రైస్తవులు అనే వాళ్ళు ఎక్కడ కనపట్లేదు పాపం ఎవరికైనా. ఎంతవరకు నిజం అండి అమ్మాయి గారు అది? ఏదండి మనకి తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో అసలు క్రైస్తవులే లేరు అన్నటువంటి మొన్న వచ్చింది కదా. అంటే మరి కల్వరి చర్చ్ అంతా ఖాళీగా ఉంటుందా? రోజుగా ప్రతి శనివారం ఆదివారం 1,00,000 మంది ఉండేవాళ్ళు, వాళ్ళు అంతెందుకు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఉన్నటువంటి సికింద్రాబాద్ చర్చిలు అక్కడనే దగ్గర మీకు 20-25 చర్చిలు కనిపిస్తాయి. మరి అవన్నీ ఎక్కడ ఎందుకోసం కట్టిరు అవి? అసలు పోనీ అది కూడా వదిలేండి, అసలు క్రైస్తవులు లేరంటే అసలు ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుడు కాదా? ఆయన కాదు, ఆయన బై బర్త్ హిందూ, బట్ హీ ఫాలోస్ క్రైస్ట్. ఇదే ఇట్లనే ఉంటాయి మాటలు, అవే నాకు సర్రమని లేస్తుంది ఎక్కడికో. ఒకటి ఇప్పుడు అంతెందుకన్నా, మన కేపాల్ ఉన్నాడు కదా, ద బిగ్గెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద వరల్డ్. ఆయన మొన్న కూడా న్యూఢిల్లీలో ఒక క్వశ్చన్ అడిగిర్రు, సార్ మీరు క్రిస్టియన్ కదా మరి ఏంటి అని అంటే, నో, ఎవరు చెప్పారు నేను క్రిస్టియన్ అని? ఐ ఆమ్ ఏ బార్న్ హిందూ బట్ ఐ లవ్ క్రైస్ట్, ఐ ప్రీచ్ క్రైస్ట్ అంటున్నాడు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి గుద్దలుగా సంపాదించి బోయింగ్, అది దాని నెంబర్ ఎంత అన్నా, ఫ్లైట్ నెంబరు, ఏరోప్లేన్ నెంబరు ఏదో చెప్తూ ఉంటాడు. అంత పెద్ద ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఫ్లైట్ ఒకటి కొనుక్కొని ఆడొచ్చి నేను హిందూ అంటున్నాడు. ఇప్పుడు ఏం పీకగలుగుతాం అని చెప్పండి మనం? తప్పు కదా. కనీసం కామన్ సెన్స్ లేకపోతే కనీసం బైబిల్ పట్టుకున్నాక దాంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏదో యేసునో లేదంటే యెహోవాను దేవుడు అనుకున్న తర్వాత కనీసం జనాలు ఇలా మోసం చేయడానికి అనిపించట్లా. బేసిక్ గా కొంచెమైనా మొహమాట ఉండాలిగా. వాళ్ళంతా నాకు తెలిసి వీళ్ళు బిజినెస్ మ్యాన్లు. అఫ్ కోర్స్ ఇప్పుడు మన బాధ అంతా ఈ పాస్టర్ ముండా కొడుకులతో కానే కాదన్నా, నేను విశ్వాసులతో గురించి ఆలోచిస్తున్నా. వాళ్ళంటే బిజినెస్ పీపుల్, వాళ్ళకి తెలుసు బైబుల్లో ఏమీ లేదు, అంతా లొట్టపీస్ అని. కాబట్టే ఆ బైబుల్లో ఈ విషయాలు ఉన్నాయి, నిజాయితీగా బతకాలని ఉంది, నిబద్ధతగా బతకాలని ఉంది అని చెప్పి తెలిసి కూడా మీకు, బాబు నువ్వు ఇంతకుముందు పలానా కులం కదయ్యా, హిందూ దాంట్లో మాత్రమే కులాలు ఉంటాయి, మన క్రైస్తవంలో కులాలు ఉండవు, కాబట్టి నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్ తెచ్చుకో, దీనికి ప్రాసెస్ ఉంటుందని బాప్తిజం ఇచ్చే రోజే ఒక ప్రొసీజర్ని అటాచ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అది. అసలు మనం ఎందుకు పోతాం వాళ్ళ దగ్గరికి? అటాచ్ చేసుకుంటే కాదు, దానికి కూడా పాలసీ ఉంది. బేసిక్ గా ఎవరైనా కూడా మత మార్పిడి జరుగుతుంటే, ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో తీస్తారు ఫస్ట్, అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి ఒక కొత్త పేరు పెడతారు. ఎవరే నువ్వు ఈ రోజు నుంచి చచ్చిపోయావురా, నువ్వు మళ్ళీ పుట్టావు, నీకంటూ ఒక పేరు పెడతానని చెప్పి ప్రతి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ వెళ్ళి కొత్త పేరు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు మతం మార్చుకున్న తర్వాత నీకు కొత్త పేరు వచ్చిందో దాన్ని తీసుకెళ్లి నీకు మొత్తం దానికి సైన్ చేయించి, గెజెట్ లో మొత్తం కూడా సైన్ చేయించి పేపర్లో ప్రకటించిన తర్వాత
ఇది చెయ్యాలి, ఇదంతా ప్రాసెస్. ప్రతి ఒక్కడు మతం మార్చుకోవాలని చేసిన ప్రాసెస్. కానీ ఎక్కడ అవును. ఆపేస్తాడు అంటే, అదే మీరు ఒక బ్రాహ్మణుడు గనక మతం మారాడని చెప్పానండి, లేదంటే గనక బంపర్ ఆఫర్లు. మామూలు ఉంటదా ఈడ. ఇదిగో ఇక్కడ ఉమ్, బయటకు వచ్చి చాలా గట్టిగా చెప్పుకుంటాడు, లోపలికి వచ్చి ఇదిగో నేను బ్రాహ్మణుణ్ణి, నేను మతం మారానని చెప్పుకుంటాడు. దాంట్లో తప్పే ఉంది? అవును. నువ్వు ఇంకో ఒక కులంలోంచో లేదంటే ఇంకొక మతంలోంచో నువ్వు మతం మారదంటే చెప్పుకోవడం సిగ్గెందుకు పడతావు? ఒకవేళ నువ్వు సిగ్గుపడితే గనక అది అది చాలా తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసే పని నువ్వు సిగ్గుపడడం కాదు, నీకు అక్కర్లేదు, నీకు ఒకటి వద్దు అనుకున్న తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎవరికో రావాల్సినటువంటి బెనిఫిట్ నువ్వు తీసుకుంటున్నావు అంటే అది దొంగతనం చేసినట్టు. నీ 10 కమాండ్మెంట్స్ లో ఫస్ట్ రూల్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు కదా. నువ్వు క్రైస్తవుడు ఎట్ట అవుతావు అసలు? నువ్వు మతం మారినట్టు ఎట్ట అవుతావు నువ్వు? ఉమ్. సారీ అండి. సో ఎస్, అదే క్రిస్టియన్లకి ఈ మాట అయితే చెప్పాలండి. క్రిస్టియన్లకే కాదు, మామూలుగా ఇది మనుషులకి, మామూలుగా పెద్దలు చెప్తా ఉంటారు, వెన్ యూ లాస్ట్ మనీ నథింగ్ ఈజ్ లాస్ట్, వెన్ యూ లాస్ట్ యువర్ నో సో కాల్డ్ దాన్ని ఏమంటారన్నా ఎంటిటీ ఆర్ సో కాల్డ్ యువర్ రిలేటివ్స్, సంథింగ్ ఈజ్ లాస్ట్. వెన్ యూ లాస్ట్ యువర్ పేరెంట్స్ అండ్ వైఫ్ అండ్ కిడ్స్ ఆల్సో యూ లాస్ట్ సంథింగ్. బట్ వెన్ యూ లాస్ట్ యువర్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో చెప్తా. నువ్వు పైసలు పోయినా, చుట్టుపక్కల వాళ్ళు పోయినా, రిలేషన్షిప్లు ఉన్నోళ్ళు పోయినా, సంపాదించుకున్నది అంతా సంకనాగిపోయినా పర్వాలేదు, ఎట్లనొకట్లా నువ్వు క్యారీ ఆన్ అయిపోవచ్చు ముంగడికి. కానీ నువ్వు ఏదైతే నీ క్యారెక్టర్ ఉన్నదో, మీ అమ్మాయిలు నేర్పించిన బుద్ధి ఏదైతే ఉందో, ఆ బుద్ధి నీకు మారిపోతుందంటే మాత్రం నువ్వు వేస్ట్ కానివి నువ్వు. ఇది నేను నీకే చెప్తున్నానయ్యా క్రైస్తవ సోదరుడా, మతం మారి కూడా ఇంకా సర్టిఫికెట్ తీసుకున్నటువంటి నా మిత్రుడా, ఓ హైందవుడా. సో ఎస్, మనం ప్రవీణ్ పగడాల గారి గురించి మొదలు పెట్టాం అన్న. చెప్పండి. ప్రవీణ్ పగడాల్ గారు అన్నారు కాబట్టి, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక ఏదో పొద్దున్నుంచి వీడియోలు వస్తాయి అన్నారు కదా, చూసే ఓపిక లేదు కానీ అసలు ఏం జరిగిందా అని చెప్పి చూద్దాం కదా అని 4-5 వీడియోలు పొద్దున్న నుంచి ఖాళీ దొరికినప్పుడు అట్లా ఇట్లా కొడుతున్నా. అసలు ఏమన్నా రిపోర్ట్ అయినా వచ్చిందా, పాపం వాళ్ళు నిజంగా అనుకున్నట్టుగా అది ఏమైనా కూడా ఎవరన్నా కూడా ఏమైనా చేశారని చెప్పి ఆలోచించే ముందు నెక్స్ట్ మనం ఇప్పుడు అది నెక్స్ట్ అక్కడికి వెళ్తాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. రాబోయే వీడియోలో చూడండి ప్రేక్షకులు, అక్కడ thumbnail ఎట్లా పెట్టిర్రు. చెప్పండి అన్న, మీరైతే చెప్పాలనుకుంటున్నారు. వెళ్లే ముందు అసలు మాట్లాడుకోవాల్సింది, సరే ఒకవేళ అతను చనిపోయాడా లేదంటే కనుక పొరపాటున ఏమైనా ఏమైనా కూడా బండి వెళ్ళి కింద పడిపోయాను, మీద పడిపోయానా, చచ్చిపోయాడు, అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, లేదంటే నిద్రమత్తులో పడిపోయాడు, ఏ రీజన్స్ అయినా కావచ్చు. సో ఇంతమంది కలిసి ఒక మనిషి గురించి బాధపడుతున్నారు, వాళ్ళు క్రైస్తవులా కాదా ఇవన్నీ కూడా కాసేపు అలా తీసి పక్కన పెట్టేద్దాం. ముందు క్రైస్తవ్యం అంటే గనక నిజంగా ప్రేమ, లేదంటే గనక ఇంకొకటి మంచితనం నిజం అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళందరికీ తప్పనిపించట్లా. అసలు ఇన్ఫర్మేషన్ ఏది కూడా పూర్తిగా లేకుండా, అది తర్వాత వాళ్ళు ఏం చెప్పారనే తర్వాత మీరు చూపిస్తే వింటా గానీ, అసలు క్రైస్తవ మతం అనేటువంటి ఒక సిద్ధాంతంలో 16వ శతాబ్దం దగ్గర తీసుకున్నాం అంటే గనక, ఈ పోర్చుగీస్ లో ఉన్నటువంటి అప్పట్లో పాలించినటువంటి వాళ్ళంతా కూడా ఎంత మందిని క్రైస్తవ్యంలోకి తీసుకెళ్ళడానికి ఎలా ఒత్తిడి చేశారు, ఎన్ని హత్యలు చేశారు అక్కడ. అది ఎలా ఉంటది? పోనీ ఇదేమన్నా కూడా మిషనరీలు అని చెప్పి అనుకుంటే గనక, అక్కడెక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇంకో మూల ఉన్నటువంటి అడవుల్లో పాపం వాళ్ళు చక్కగా వాళ్ళకంటూ ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళ విషయాలు ఉంటాయి. వాళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ ముందు వాళ్ళు మనుషుల్ని చంపడం కంటే సంస్కృతిని చంపేశారు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతిని, మనుషులు ఉండేవాడు ఇవాళ కదా రేపు పోతుంది, కానీ అది వాళ్ళ బ్రెడ్ అండ్ అసలు వాళ్ళ చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ మతం మారకపోతే ఎలా హింసించేవాళ్ళు వాళ్ళు? అదే ఇప్పుడు నిన్ననో ఎప్పుడు అనుకుంటాం కదా, ఈ అజయ్ బాబు గాడి అనుకుంటా, నలందన ఎప్పుడుంది ఎక్కడుంది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది? అక్కడ ఏ ఆధారం లేకుండా తుడిచిపెట్టేసాం, ఇంకా మీరు ఏదన్నా మాట్లాడుకోండి అని చెప్పారు కదా. మన తురుష్కులు కావచ్చు, తర్వాత వచ్చిన ఈ బ్రిటిష్లు కావచ్చు. సరే, మనం టాపిక్ పక్కకి వెళ్ళిపోతున్నాం. మనము అజ్జుగా నేసుకునే టైం అయింది. సో ప్రేక్షకులు, నా హిందూ బంధువులు,
క్రైస్తవ మిత్రులు మీ అందరికీ ఒక అప్పీల్ ఏంటంటే, మనం నెక్స్ట్ వీడియోలో కొద్దిగా హార్ష్గా అయితే ఉండదు డెఫినెట్లీ. నాకు ఆయన చూస్తేనే కమెడియన్ లాగా అనిపిస్తాడు. వాడిని ఎవిడెన్స్తోనే కొడతా, ఎవిడెన్స్తోనే చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా ఉంటాం. అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్.